హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ అండి. ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఓవెన్తో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేసుకోండి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి ఎంత స్పంజీగా వచ్చిందో కేక్. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చెప్పండి. ముందుగా 1 టీ స్పూన్ బ్రూ తీసుకొని అందులోకి కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 ఎగ్స్ తీసుకోండి. ఎగ్స్లో వైట్ అండ్ సపరేట్గా, ఎల్లోని సపరేట్గా చేసేసి వైట్ని మాత్రమే తీసుకొని ఈ విధంగా బీట్ చేసుకోండి. త్రీ 4 మినిట్స్ వరకు బాగా బీట్ చేయండి. ఇది ఇలా ఫోమ్లా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ని కొంచెం మనం పౌడర్లా చేసుకోవాలండి. పౌడర్ చేసుకుంటే అది 3/4 కప్ వస్తుంది. దీన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకసారి దీన్ని మళ్ళీ బీట్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా షుగర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మొత్తాన్ని బాగా బీట్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి ఎగ్ ఎల్లోని యాడ్ చేసుకోండి. ఎగ్ ఎల్లో యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మొత్తాన్ని మరొకసారి బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ సరిపోతుంది. ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని 1 కప్ మైదా యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్స్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ కుకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కేక్ సాఫ్ట్గా రావాలి అంటే ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటేనే కేక్ సాఫ్ట్గా వస్తుందండి. మనం ఎలా పడితే అలా కలిపేస్తే కేక్ సాఫ్ట్గా రాదు. ఇప్పుడు ఇందులోకి మనం బ్రూని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇందులోకి యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ ఇది వేసుకొని దీన్ని మరొకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకొని ఈ విధంగా అడుగున పెట్టండి. ఇప్పుడు దీనిపైన 2 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని మొత్తానికి ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక 4-5 టైమ్స్ దీన్ని బాగా ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అడుగున ఒక స్టాండ్ కానీ ఒక బౌల్ని కానీ పెట్టుకొని దానిపైన ఒక మూతను పెట్టేసి దీన్ని ఒక 5 to 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని పెట్టేసి మూత పెట్టేసేయండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక 40 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ చూడాలండి. ఈ కేక్ బేక్ అవ్వడానికి నాకు 40 మినిట్స్ పట్టిందండి. 40 మినిట్స్లో కేక్ బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కేక్ పక్కకు తీసేసుకోండి. ఇది కంప్లీట్గా చల్లారాలండి. ఇలా చల్లారిన తర్వాత ఒక చాక్ తీసుకొని ఎడ్జెస్ని ఈ విధంగా అనండి. కేక్ ప్రాపర్గా బయటకు వస్తుందండి. ఒక ప్లేట్ తీసుకొని ఒకసారి బాక్స్ని ఉల్టా చేసుకోండి.
దీనిపైన ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ ఇలా బయటకు వచ్చేస్తుందండి. చూసారు కదండి ఎంత స్పంజీగా ఉందో, చాలా సాఫ్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇలా ఇంట్లోనే చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.